నిజామాబాద్ ఎమ్మెల్యే బేగాల గణేష్ గుప్తా, మేయర్ నీతూ కిరణ్ తో పాటు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి యంత్రాంగం ఖమ్మం జిల్లాకు బయలుదేరారు. ఖమ్మం జిల్లాలోని అభివృద్ధిని పరిశీలించాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో జిల్లా బృందం అక్కడికి వెళ్లింది. అక్కడ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఖమ్మంలోని ఐటీ హబ్, బస్టాండ్ పార్క్, ట్యాంక్ బండ్ తదితర ప్రదేశాలని ఎమ్మెల్యేలతో పాటు అధికార యంత్రాంగం పరిశీలించారు. డ్రైన్స్ కట్టేసి స్లాబ్ వేసి చేసే టైంలో గేట్ లేకపోతే 24/7 కరెంట్ కావచ్చు, అది ఎట్లాగో రాష్ట్రం అంతా ముఖ్యమంత్రి గారు ఇస్తా ఉన్నారు. మరి మంచి రోడ్లు కావచ్చు, మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు. ఇప్పటికే ఇక్కడ కొంత ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయింది. మరి గొల్లపాడు ఛానల్ లాంటి ఒక మంచి ఛాలెంజింగ్ జాబ్స్ని కూడా అజయ్ గారు తీసుకున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఇలాంటి సమస్యలు కూడా మా దగ్గర కూడా కొన్ని ఉన్నాయి. మేమిద్దరం ప్యారలల్గా కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఈ టెక్నాలజీని వాడుకోవడం, చూసి మనం కాపీ పేస్ట్ చేసుకోవడం, ప్రపంచంలో ఎవరు కూడా మంచి పని చేస్తే ఎవరైనా వాడుకోవచ్చు. మరి ఇదైతే మన రాష్ట్రంలోనే ఉంది. మన పక్కనే ఉన్నటువంటి ప్రాంతం ఒక 200-300 కిలోమీటర్లో ఉంది కాబట్టి మేము ఇచ్చేసినాం. లేకపోతే 24/7 కరెంట్ కావచ్చు, అది ఎట్లాగో రాష్ట్రం అంతా ముఖ్యమంత్రి గారు ఇస్తా ఉన్నారు. మరి మంచి రోడ్లు కావచ్చు, మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు. ఇప్పటికే ఇక్కడ కొంత ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయింది. మరి గొల్లపాడు ఛానల్ లాంటి ఒక మంచి ఛాలెంజింగ్